వాయిస్ ఇదేరా భాయ్ తీసేసుకోండి మళ్ళీ లోగోలు పెట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ అవినీతి టీఆర్ఎస్ బీఆర్ఎస్ తరిమి కొట్టడం మనం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మకు ఈ అపురూపమైన విజయం ఈరోజు డిసెంబర్ 9వ తారీఖు 2013 డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టుగా పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ప్రక్రియ మొదలైంది. డిసెంబర్ 9 ఇదే రోజున 10 సంవత్సరాల కింద మన సోనియమ్మ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చింది, అమరవీరుల ఆకాంక్షల్ని నెరవేర్చింది. తెలంగాణ తల్లి ఎట్లుంటారో మనం ఎవరం చూడలే, కానీ మనమంతా మనసులో ఊహించుకునేటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ. ఆ సోనియమ్మకు తెలంగాణ రాష్ట్రాన్ని జన్మదిన కానుకగా ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అవునా కాదా? అవునా కాదా? చూసిండ్రా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘన విజయం సాధించింది, పూర్తి మెజారిటీ సాధించింది. మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా మా గుండెల్లో పెట్టి చూసుకుంటా. నలుగురు ద్రోహులు అమ్ముడు పోయినా, నలుగురు ద్రోహులు డబ్బుల మూటలకు అమ్ముడు పోయినా, అదెవరో మీకు తెలుసు. నలుగురు ద్రోహులు ఇంకా సిగ్గు లేకుండా సోనియా గాంధీ పుట్టినరోజు అనుకుంటా నాటకాలు ఆడుతున్నారు. అవునా కాదా? సిగ్గు లేకుండా పార్టీలకు వస్తామని బూట్లు నాకుతున్నారు. ఇంకా ఒకడేమో చిలుకూరి రామచంద్రారెడ్డి ప్రతిష్టను తీసుకుపోయి సండాసులు వేసిండు. అవునా? ఎన్ని కోట్లకు అమ్ముడు పోయినాడు? కొందరు అంటుళ్ళు 6 కోట్లకు అమ్ముడు పోయిందట అతను, కొందరు అంటుళ్ళు 15 కోట్లకు అమ్ముడు పోయిందట. డబ్బుల మూటలు బాగా లెక్క పెట్టుకున్నావా? ఇంకొక ఆమె 2 సార్లు టికెట్ తో పోటీ చేసిందా లేదా? సిగ్గు లేకుండా జోగురామన్న బూట్ల దగ్గర ఊకున్నది ఇప్పుడు ఆమె. అవునా కాదా? ఏ జోగురామన్నని మనం చిత్తుగా ఓడించాలనుకున్నామా, జోగురామన్న బూట్ల దగ్గర పోయి కూకున్నది ఆమె. అవునా కాదా? ఇంకొకడు ఎట్లనే చూసినావు కదా, దొంగ నాటకం ఆడిండు. నేనెప్పుడు కూడా బయట పెట్టలేదు. ఆ మాజీ డిసిసి అధ్యక్షుడు నన్ను 20 కోట్లు అడిగిండు, నన్ను 20 కోట్ల రూపాయలు అడిగిండు. నా బిడ్డ సాక్షిగా, నా భార్య సాక్షిగా చెప్తున్నా, 20 కోట్లు అడిగిండు నన్ను. నా భార్య సాక్షిగా
అంబేద్కర్ మహనీయుని సాక్షిగా నేను ప్రేమించే దేవుని సాక్షిగా చెప్తున్నా 20 కోట్ల రూపాయలు అడిగిండు మాజీ డిసిసి అధ్యక్షుడు 20 కోట్ల రూపాయలు అడిగిండు ఇంకా ఇద్దరు గవ అడిగేటప్పుడు ఇద్దరు గవ బతికే ఉన్నారు ఇంకా బతికే ఉన్నారు ఆ గవని కూడా మీ దగ్గరికి తీసుకొస్తా 20 కోట్లు అడిగిండు ఆ మాజీ డిసిసి అధ్యక్షుడు నేనన్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి 20 కోట్ల ముఖమేనా ఆ మొక్కకి 20 కోట్ల 100 ఓట్లు నచ్చినాయా కౌన్సిలర్ గా పోటీ చేస్తే వచ్చినాయా ఈ ద్రోహులందరూ జోగు రామన్నకు అమ్ముడిపోయిందా లేదా ఇంకొకడు మెల్లికన్ను రాక్షసుడు ఉంటాడు మెల్లికన్ను బేతాళ మాంత్రికుడు ఉంటాడు వాడే బ్రోకర్ వీళ్ళందరినీ తీసుకుపోయి కేటీఆర్ కు కేసీఆర్ కు కలిపింది వాడే అవునా కాదా ఈ నలుగురిని కూడా మంచికి 500 ఓట్లు కూడా రాకపోయా కదరా నాయన 2000 కూడా దాటకపోయా కదరా నాయన దాటినాయా ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలకి వస్తారు కాంగ్రెస్ పార్టీకి వస్తే చెప్పులతో కొడతారా లేదా అందరు కొడతారా లేదా ఈ నలుగురు కాంగ్రెస్ పార్టీకి వస్తాడే చెప్పులతో కొడతారా లేదా చీపులతో నరుముతారా లేదా సిగ్గు లేకుండా వ్యవసాయం చేసుకోపోయి బతుకురా నాయన అంటున్నారు ప్రజలందరూ ఆడు ఉన్నాడు కదా ఒకడు సిఆర్ ఆడు బంధువు అని చెప్పుకుంటారు కదా పోయి పెచ్చర్లో వ్యవసాయం చేసుకొని బతుకురా నీకెందుకురా రాజకీయాలు అంటుండట మొన్న ఆడవాళ్ళందరూ కలిసి నీకెందుకురా రాజకీయాలు పోయి వ్యవసాయం చేసుకొని బతుకుంటుండట ఇది నేనంటున్న మాట కాదు ఆదిలాబాద్ ప్రజలు అంటున్న మాట మీకు సిగ్గు శరము ఉంటే గనక సిగ్గు లేకుండా పార్టీకి వెన్నుపోటు పొడిచి మీరందరూ లేకున్నా కూడా దాదాపు 50,000 ఓట్లు సాధించింది కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాళ్ళని కానీ ఇట్లాంటి నలుగురు నాయకులు కోట్ల రూపాయలకు అంగట్ల ఎద్దుల్లాగా అమ్ముడుపోయినా కూడా నన్ను కార్యకర్తలు హక్కున చేర్చుకున్నారు నన్ను కార్యకర్తలు నిలబెట్టిండు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్ల నేను ఈ స్థాయికి వచ్చిన అవునా కాదా సిగ్గు లేకుండా వీళ్ళంతా ఆడే నాటకం చూడండి ఏమంటారు కదా పొట్టు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అమ్ముడుపోయి డబ్బుల మూటలు తీసుకొని ఇనుప బీరువాళ్ళలో దాచుకొని ఒక్కొక్కళ్ళు ఎన్నెన్ని కోట్లు తీసుకున్నారని ప్రజలందరూ అడుగుతున్నారు 10 కోట్లు తీసుకున్నారా ఒక్కొక్కళ్ళు 15 కోట్లు తీసుకున్నారా తీసుకొని కంది శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండ్రు అవునా కాదా ఇలాంటి ద్రోహుల్ని ఎక్కడికక్కడ నిలదీయండి అవునా నిలదీసుడేనా ఇట్లాంటి ద్రోహుల్ని తరమండి ఇంకొక కోట్ల పైసలు వేసుకునేది ఇంకా మంది మీద చెప్పులు ఎత్తున్నది నిన్నే చెప్పులతో పడుకొని కట్టారు అవునా కాదా మంది మీద చెప్పు లేకపోతే నువ్వు పెద్దదైనానికి 500 ఓట్లు తీసుకురాలి అవునా కాదా మంచికి 500 అయినా 2000 ఓట్లు అవుతాయి కానీ నలుగురు మంచికి 10 కోట్లు తీసుకున్నారు 40 కోట్లు అవునా 40 కోట్లు తీసుకున్నారా 40 కోట్ల మంచికి 500 ఓట్లు కూడా వాళ్ళు పడ్డాయా 2000 దాటినాయా ఇంకా సిగ్గు లేకుండా పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు జాయిన్ అవుతారట ఓటా నిన్ను జాయిన్ ఇచ్చేది ఓటా నిన్ను జాయిన్ కానిచ్చేది చెప్పుల బట్టి కొడతారట కార్యకర్తలు అవునా కాదా కొట్టరా చెప్పులు చీపిని బట్టి కొడతాం అంటున్నారు ఇక్కడ ఏనాడేది కాదు ఇంకొకటి చెప్పన్నా వీళ్ళందరినీ నడిపించినోడు వేరే ఇంట్లో కూర్చోలేదా అని గుండు గీకి గాడిని ఊరేగించడమా లేదా గాడిని ఊరేగించడమా లేదా చేసినవా లేదా మీ అందరికీ నేను ఆదిలాబాద్ లో మార్పు తెస్తానా కానీ ఒక్కటి ఇప్పుడు ప్రజలందరూ బాధపడుతుండ్రు అయ్యో సీనన్న కాంగ్రెస్ వచ్చింది కానీ మీకు ఓటేయకపోతామంటున్నారు ఎంతమంది ఫోన్లు చేస్తుండ్రు అయ్యో సీనన్న ఇంకా కేసీఆర్ అంటాడు ప్రగతి భవన్ కాల్ చేస్తాడు అనుకోలేదే అంటున్నారు నేనేం చెప్పినా 6 నెలల నుంచి చెప్పుకుంటూ వచ్చినా లేదా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అవుతాడు 6 నెలల కిందట చెప్పినా లేదా 6 నెలల కిందట జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం టెంపుల్ దగ్గర
రేవంత్ అన్ననే భవిష్యత్తుకు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పినా లేదా? రికార్డు ఉన్నది, ఇంకా యూట్యూబ్లలో చూసుకోండి. కానీ ఏదేమైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనకు దాదాపు 50,000 ప్రజలు ఓట్లేసిండ్రు. వాళ్ళ ఆకాంక్షల్ని ప్రతిబింబించినాం, మనల్ని కాపాడుకున్నారు. ఇక నుంచి మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాం కానీ మనం పాలకులం కాదు, మనం సేవకులం. అవునా కాదా? మనం సేవకులం. ప్రజలకు సేవ చేద్దాం. మనకు ఓటెయ్యని ఇంకా 1,20,000 మందిని మనం హక్కున చేర్చుకుందాం. ఇంకా 1,30,000 మంది గడప గడపకెళ్దాం, గుండెలకు వెళ్దాం. వాళ్ళందరూ మన వాళ్ళే. ఓటెయ్యాలని ఉన్నా కూడా ఈ దొంగలు మతం పేరు మీద చిచ్చు లేపిండ్రు. దొంగలు లేపిండా లేదా? मతం పేరు మీద धर्म के आधार पर, जात के आधार पर लोगों को डिवाइड किया, लोगों को बांटा. లేకపోతే ఈ 10వ తరగతి ఫెయిల్ అయిన ఎమ్మెల్యే ఓడరా చేస్తారా? జీపులు దుడిచిన ఎమ్మెల్యే చేస్తారా? మరి చేసిండ్రు. ఇప్పుడు అదే బాధపడుతున్నారు. సీనన్న మొత్తం కాంగ్రెస్ వచ్చింది కండి, నాకేం బాధ లేదు. నేనేం చెప్పినా మీకు, నేను గెలిచినా ఓడినా ఆదిలాబాద్ గడ్డ మీదే ఉంటా. నా కార్యకర్తల్ని కాపాడుకుంటా. నా కార్యకర్తల మీద ఎవరైనా చేతేస్తే ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టాం. నా కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా, కాంగ్రెస్ పార్టీ జోలికి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి కానీ, కార్యకర్తల జోలికి కానీ ఎవరు వచ్చినా వదిలిపెట్టేది లేదు. మీరు ఇంకా కొన్ని పేర్లు రాసింది కదా రెడ్ డైరీలో, ఎర్ర డైరీలా. ఆ ఎర్ర డైరీలో పులుసంత తీస్తాం. ఆగావు. ఇక్కడ కంది శ్రీనివాస్ రెడ్డి చదువుకున్న బిడ్డడున్నారు, గుర్తుపెట్టుకోండి. నీ అనుపడుకు నీకే తెలుస్తారా? మరి మేము అధికార పార్టీలో మాకేదో తెలియాలి. నువ్వు 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు, నేను అమెరికాలో MBA చేసి వచ్చిన, అమెరికాలో MSc చేసిన, ఇంజనీరింగ్ చేసిన, నాకేదో తెలియదు ఎట్లా ఉండాలా? ఇంగ్లీష్ ముక్క మాట్లాడమని చెప్పు అంటాడు. అంత అవునా కాదు? ఏమో అంటేవి కలెక్టర్ సాబ్, నాకు అర్థం కాలే. ఏమంటివి అంటాడు. ఒరే నాయన, ఈ అనపడి కాదని ఎమ్మెల్యే చెప్తే గీతనే ఉండవు నాయన. అవునా కాదా? ఇప్పుడు గెలిచినోడికి చెప్పుల్ని, వ్యాపారుల దగ్గర అయితే పైసలు వసూలు చేయొద్దని చెప్పుల్ని. అవునా కాదా? పైసలు మత్తు వసూలు చేస్తాడు కదా మీటింగ్లకు, ఆ పైసలైనా వసూలు చేయొద్దని చెప్పుల్ని. చెప్తారా? ఓళ్ళకన్నా వ్యాపారుల దగ్గర పైసలు వసూలు చేయడానికి గెలిచినోడు వస్తే నా దగ్గరికి ఫోన్ చేయాలి. నాకు తీట వార్తలు అందరు ప్రజలందరూ. కంది శ్రీనివాస్ రెడ్డి భయపడాడు బిడ్డ. కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోడు భయపడాడు. ఇక్కడనే ఉంటా 5 ఏళ్ళు. వచ్చేసారి ఎమ్మెల్యే మనమే, వచ్చేసారి ఆదిలాబాద్ గడ్డ మీద గెలిచేది మనమే. ఇప్పటికే అందరు అంటున్నారు, ఫోన్లు చేసి నాకు ఎంతో మంది ఫోన్ చేసి, అయ్యో గా పిల్లగాడు అంత మంచిగా వచ్చి చెప్పా, అంత మంచిగా చదువుకోనా, ఉత్త హిందుత్వం అని అదేని ఇదని మమ్మల్ని రెచ్చగొట్టిండు ఈ మనిషి రెచ్చకపోతే ఆ పిల్లనికే ఓట్లేద్దామని ఉండే మాకు అన్ని గల్లీలో అంటున్నారా లేదా? మీ ఊళ్ళో కూడా అంటున్నారా లేదా? అనవసరంగా ఈ చదువుకోనోని, అనుపడుగాన్ని, 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళని గెలిపించింది. ఇది ఏం రాత ఆదిలాబాద్కు అంటున్నారు ప్రజలు. అవునా కాదా? మా సీనన్నని గెలిపించుకుంటే ఈ పాటికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే కనుక పరిశ్రమలు తెచ్చేటోడు, అన్ని తెచ్చేటోడు ఆదిలాబాద్ కానీ. అవునా కాదా? అందరికి అదే మాట అంటున్నా లేదా? మీ ప్రజలందరూ మీ ఊర్లలో గ్రామాల్లో అంటున్నా లేదా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గెలిచినా ఓడినా కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజల మనిషి. నేను మీ మనిషిని, మీతోనే ఉంటా, మీ కష్ట సుఖాలలో భాగం పంచుకుంటా. ఆదిలాబాద్ అనేది నా జన్మస్థానము, నా పుట్టిన గడ్డ. ఈ గడ్డ మీద ఎవరికి కష్టం వచ్చినా నాకు కష్టం వచ్చినట్టే. నేను మీ అందరికీ, మన రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయిండు, మన తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అవునా కాదా? అందరికీ చెప్పండి, గెలిచినా ఓడినా కంది శ్రీనివాస్ రెడ్డి పాలకుడు కాదు, సేవకుడు మాత్రమే. ఐఎమ్ ఏ సర్వెంట్ టు ద పీపుల్ ఆఫ్ ఆదిలాబాద్. ఐఎమ్ ఏ సర్వెంట్.
ఐఎమ్ ఆల్వేస్ బీన్ విత్ యూ, ఐ విల్ ఆల్వేస్ బీ విత్ యూ. ఇంకా మీతోనే ఉంటా. మీ గడప గడపకు, మీ బాధలలో, కష్టాలలో, సుఖాలలో నేను మనిషిని అవుతా. మీ కన్న బిడ్డనవుతా, మీ ఇంటి సొంత తమ్ముడిని అవుతా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ని ఎట్లా తరిమి కొట్టింది చూసిందా? చూసిందా? చూసిందా లేదా? చూసిందా లేదా? ఇంకొకడు ఓడిపోయిన ఇంటి ఎట్లా ముక్కున పెట్టిన చూసిందా? చూసిందా లేదా? ఓ ఇట్లా తిరిగిండు కదా, ఎట్లా చేసినాం? ఇట్లా తిరిగి నన్నోడ్రా ఓడించేది అన్నాడు. అవునా కాదా? అవునా కాదా? ప్రజలు ఏం చేసిండు? కర్రు కాల్చి కాళ్ళు ఇరిచి పొయ్యిలో పెట్టినా లేదా? చాలా కాళ్ళు ఇరిచి పొయ్యిలో పెట్టిళ్ళు. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఇక ఈ మనిషి కనిపాడు, మెల్లగా మెల్లగా జారుకుంటాడు, ఈ మనిషే పోతాడు. అర్థమైందా? హైదరాబాద్ దారి వెళ్తాడు. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ప్రజలందరికీ కూడా నేను చెప్తున్నా, పెద్దమ్మ చిన్నమ్మ అన్న అందరికి కూడా, కంది శ్రీనివాస్ రెడ్డికి ఓపిక ఉన్నది, కంది శ్రీనివాస్ రెడ్డికి వయసు ఉన్నది, ఇంకా 6 ఎలక్షన్లు కొట్లాడే వయసు ఉన్నది. నాకేం తొందరపాటు లేదు. దేవుడు డబ్బులు అనందం ఇచ్చిండు నాకు. నేను ఆదిలాబాద్ ప్రజలకి ఖర్చు పెడుతూనే ఉంటా, సేవ చేస్తూనే ఉంటా. ఎవరు ఆపుతుంది నా పైసలు? అవునా కాదా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను మీ సేవకుణ్ణి, మీ ఇంటి బిడ్డను, మీ సేవ చేసుకుంటూనే ఉంటా. అట్లనే నేను మీకు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చినా లేదా? ఇవాళ అందులో 2 గ్యారెంటీలు ఇవాళ మొదలు పెడుతున్నాం. మన కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డి, మన రేవంత్ అన్న, ఆదిలాబాద్ కు రేవంత్ అన్న రక్ష, కాంగ్రెస్ పార్టీ రక్ష. మీ అందరికీ చెప్తున్నా, ఈ రోజు నుంచి 2 గంటల నుంచి మహిళలందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ. మహిళలందరూ తెలంగాణలో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. నేను హామీ ఇచ్చినా లేదా? కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చినా లేదా? మన రేవంత్ రెడ్డి అన్న ఇచ్చిందా లేదా? ఇగో ఈ రోజు నుంచి అమలు అవుతుంది, చూసుకోండి అని చెప్పండి అందరికీ. అవునా? అట్లనే 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాను పెంచుతామని చెప్పినాము. ఈ రోజు నుంచే 10 లక్షల రూపాయల బీమా అమలవుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మనము 3వ తారీఖున రిజల్ట్ వచ్చింది. 8వ తారీఖు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం నిన్న లేక మొన్న చేసేడు. 2 రోజులలో 2 హామీలు కథం పట్టించినాం మనం. అవునా కాదా? అమలు చేస్తున్నామా లేదా? మనం అమలు చేస్తున్నాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇక నుంచి భవిష్యత్ అంతా కాంగ్రెస్ పార్టీదే. ఎవడైనా గులాబీ జెండా పట్టుకొని ఉంటే పారిపోతాడు, బిడ్డ పారిపోతాడు. ఇంకెక్కడి గులాబీ జెండా? కథం అయిపోయింది. ఇక నుంచి ఆవుగని ఒక మనిషి ఎవరు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఊరేసుకుంటా అన్నాడు. ఎవరా ఊరేసుకుంటా అన్నాడు? ఎవరు ఊరేసుకుంటా అన్నారు? మరి ఊరేసుకున్నాడు అట్లా అడిగిండ్రా? మరి అడిగిండ్రా అన్న? ఎప్పుడు ఊరేసుకుంటా ఊరితాడు గట్టిగా పెట్టినామని చెప్పలేకపోయింది. గట్టిగా కొనుక్కొనేస్తారా? తాడు మంచిపోతాడు కొనుక్కొస్తారా? గట్లాంటి ఫాల్తు మాటలు మాట్లాడతాడు ఎవడన్నా? అర్థమైన ఫాల్తు మాటలు మాట్లాడతాడా? సిగ్గు లేకుండా ఇంకా ప్రజలలో తిరుగుతున్నాడు. అవునా కాదా? తిరుగుతున్నాడా లేదా? మరి ఊరేసుకోలేదెందుకు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఊరేసుకుంటా అన్నాడు. ఎటువైండు? అరే మొన్న ప్రమాణ స్వీకారం అయితే నిన్న వేసుకోవాలి కదా ఊరి. మరి ఇంకా లేట్ చేస్తుండేది. ఒక మంచి పని చేయండి, మంచిగా ఉరితాడు తీసుకుపోయి చూపెట్టు. ఎప్పుడు కనిపించిన ఓ పట్టేవాడు ఎప్పుడు వేసుకుంటా ఉరితాడని చూపిస్తారా లేదా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నీకు ప్రాణభిక్ష పెడుతున్నది. పో కానీ ప్రాణభిక్ష పెడుతున్నది పో. నువ్వేం ఊరేసుకుంటావు కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న నీకు ప్రాణభిక్ష పెట్టేడు. పో, బతుకుపో, 100 ఏళ్ళు బతుకుపో. కనీసం నీకు సిగ్గు శరం ఉంటే గనక కనీసం క్షమాపణ చెప్పు. క్షమాపణ. అవునా కాదా? క్షమాపణ చెప్పు. నీకు ప్రాణభిక్ష పెట్టిన పో, బతుకుపో. 100 ఏళ్ళు మనమరాలను బతుకుపో. ఆదిలాబాద్ ప్రజల పైసలు దోసుకున్న పైసలతో బతుకుపో.
కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా నీకు ప్రాణభిక్ష పెట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడు అనేటోడు ఉన్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నేను పిలుపునిస్తున్నా, ఇక నుంచి మనం పాలకులం కాదు, సేవకులం. ఎక్కడైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సేవకే అంకితం కావాలి. అంకితమైతారా లేదా? అవునా కాదా? నలుగురు దొంగలు అమ్ముడు పోయిన కోట్ల రూపాయలకి మీ అందరూ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకున్నారు, వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకున్నారు. మీ రుణం నేను మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నా. మీ రుణం తీర్చుకోలేనిది, మీరందరూ నాకు దేవుడిచ్చినటువంటి వరం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా గుండెల్లో పెట్టి కాపాడుకునే బాధ్యత నాది. ఇంకొకటి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, ఈ రోజు 2 హామీలు అమలవుతున్నాయి. త్వరలోనే 4000 పింఛన్ అమలవుతుంది, మహిళలకు నెలకు 2500 అమలవుతుంది. అట్లనే రైతులకు 15,000 రైతు బంధు అమలవుతుంది. అట్లనే కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధు అందరికీ అమలవుతుంది. అందరూ కూడా ఓపిక పట్టాలా. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లల్లా ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేద్దామా లేదా? ఎగరేద్దామా లేదా? ప్రతి ఒక్క జెడ్పీటీసీ మనమే గెలుద్దామా లేదా? ప్రతి ఒక్క కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామా లేదా? ప్రతి ఒక్క సర్పంచ్ ని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామా లేదా? ప్రతి ఒక్క పిఎస్సిఎస్ డైరెక్టర్, ప్రతి ఒక్క సహకార సంఘంలో ఉన్న ప్రతి పదవి, ఎలక్షన్లు జరిగే ప్రతి పదవి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాము. ఒరే నాయన, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని వాడు పారిపోయింది ఆదిలాబాద్ నుంచి, ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీ బతికెచ్చింది రోయ్ బాబు. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద లాఠీ ఎత్తినోడు ఎవడైనా దాడి చేసినోడు ఉంటే పారిపోయింది బిడ్డ. లెక్కలు తేలుతాం. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ జెండా లేచిందా లేదా? మీరందరూ ఘనంగా నిలబెట్టిందా లేదా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనమందరం కూడా గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటాము ప్రజల మధ్యనే. అవునా కాదా? ఈ రోజు ఎవరి పుట్టినరోజు? సోనియా గాంధీ, సోనియమ్మ పుట్టినరోజు. అవునా కాదా? మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారికి బహుమతిగా తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలందరికీ కూడా, మన ఆదిలాబాద్ ప్రజలతో సహా అందరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అట్లనే ఒకసారి గట్టిగా జై సోనియమ్మ అనాల. జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒక్క నిమిషం ఆగు, తొందరపడ. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, కంది శ్రీనివాస్ రెడ్డి గెలిచినా ఓడినా పులిబిడ్డనే గుర్తుపెట్టుకోండి. కంది శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీ మధ్యలోనే ఉంటది. అవునా కాదా? ఎవరైనా కూడా కంది శ్రీనివాస్ రెడ్డిని రెచ్చగొడితే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొడితే నష్టపోయేది మీరే. మా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు ఇచ్చే గౌరవం ఇవ్వండి. లేదంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అమాయకులు కాదు, దెబ్బతిన్న పులులు. ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తప్పకుండా న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సరేనా? మీ అందరి కూడా ఆశీర్వదించమని కోరుకుంటున్నా. సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేకు కటింగ్ ఎక్కడ పెట్టుకున్నారు? 77 కేజీల సోనియమ్మ 77వ పుట్టినరోజు. ఈ 77వ పుట్టినరోజు సందర్భంగా 77 కిలోల కేకుని కట్ చేస్తున్నాం. మీరందరూ కూడా ఈ ర్యాలీకి వచ్చినందుకు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. జై సోనియమ్మ. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం.
జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం. జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. ఈ नफरत जोड़ो, नफरत छोड़ो, भारत जोड़ो. नफरत के बाजार में मोहब्बत का दुकान खोलेंगे. राहुल गांधी गारी नायकत्व, मल्लिकार्जुन खड़गे गारी नायकत्व, प्रियंका गांधी गारी नायकत्व, केसी वेणुगोपाल गारी नायकत्व, రేవంత్ అన్న నాయకత్వం. జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. అందరి ఆశీర్వాదం కోరుకుంటూ ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేసినటువంటి మా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్ గారు, మా బాలూరు గోవర్ధన్ రెడ్డి గారు, సురేష్ గారు, మహాత్మా గారు, లింగన్న గారు, చరణ్ గౌడ్ గారు, బొమ్మయ్య గారు, అందరు కూడా మా లక్ష్మీపురం మనోజ్ గారు, మా వెంకటరెడ్డి గారు, మిగతా అశోక్ రెడ్డి గారు, గిమ్మ సంతోష్ గారు, అందరికి కూడా మన ప్రజా సేవా భవన్ లో భోజనం ఏర్పాటు చేసినాం. అందరు భోజనం చేసిపోవాలా. కంది శ్రీనివాస్ రెడ్డి దగ్గర అన్నం పెడతారు. ఎప్పుడన్నా తక్కువ ఉంటే ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చిన వాళ్ళని ఉపాసం పంపించిన వీడు గెలిచినోడు ఓడిపోయినాడు. ఎప్పుడైనా ముక్కడు అన్నం పెట్టిల్లా ఎప్పుడైనా ఇంటికైతే సాయ నీళ్ళు పోసిల్లా. వీళ్ళందరూ మందిని దోసుకున్నాడు, మంగళార్తించుడు. అవునా కాదా? ఒక్కటి గుర్తు పెట్టుకోండి, కంది శ్రీనివాస్ రెడ్డి భయపడు మీ అవినీతి ఆరోపణలు బయట పెడతానే ఉంటాడు. అవునా కాదా? అవునా కాదా? ఆదిలాబాద్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతుక కంది శ్రీనన్న గుర్తు పెట్టుకోండి. ఆదిలాబాద్ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు పోరాడుతూనే ఉంటారు. అందరూ కూడా బుక్కెడు అన్నం తినిపోవాలా. ఇంకొకటి, ప్రతిరోజు ఎలక్షన్ కోడ్ అయిపోయింది, ప్రతిరోజు మన ఆఫీస్ లో అన్నదానం ఉంటది. ప్రతి ఒక్కరూ అన్నదానం ఉంటది. ఇంకా 5 ఏళ్ళైనా 10 ఏళ్ళ నేనేం చెప్పినా, నేను చచ్చిపోయేదాకా అన్నదానం చేస్తాను చెప్పినా లేదా? కంది శ్రీనివాస్ రెడ్డి గొంతుల ప్రాణం ఉన్నంత వరకు అన్నదానం చేస్తూనే ఉంటాడు. అర్థమైనా? దేవుడు నాకు అన్ని ఆనందం ఇచ్చిండు. దేవుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలని నేను కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ గారి ఆధ్వర్యంలో కర్ణాటక ఎలక్షన్ కూడా కాకముందే జాయిన్ అయినా నా సంకల్పం నెరవేరింది. ప్రజల సంకల్పం నెరవేరింది. నా అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. నాకు అదే కావాలా. నా అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి అయిండు. ప్రజలకు అనేక సంక్షేమ ఫలితాలు అందుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందరూ కూడా మన ఆఫీస్ లో బుక్కెడు అన్నం తినిపోవాలా. ఇక్కడ నుంచి ర్యాలీగా తరలిద్దాం. ఓకేనా? సరేనా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
సైనికుడై రక్త కొడుకై యుద్ధం చెయ్యాల్సిన